సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము 21వ సర్గము. 14,000 మంది రాక్షస యోధులు రామునిచే హతులైన విషయాన్ని కరుణకు తెలుపుతూ శూర్పణఖ అతనిని ఆ రఘువర్ని మీదికి రెచ్చగొట్టుట. సమస్త రాక్షసుల వినాశం కొరకే దాపురించిందా అనున్నట్లు మరలా తన దగ్గరకు వచ్చి నేలపై పడి ఉన్న శూర్పణఖను చూసి ఆ ఖరుడు మిగులు కోపించి ఆమెతోటి స్పష్టంగా ఇలా అంటున్నాడు. ఓ శూర్పణఖ, వీరులు రక్తపానము చేసేవారు అయిన రాక్షస యోధులను నీ ప్రీతి కొరకై ఆదేశించి పంపింది ఇప్పుడే కదా, మరలా ఎందుకు ఏడుస్తున్నావు? నేను పంపిన ఆ రాక్షసులు నాకు మిగుల విశ్వాసపాత్రులు, విధేయులు, అనుక్షణము నాకు మంచినే కోరేవారు. ఎవరెంతగా దెబ్బతీసినను వారు చచ్చడివారు కారు. వారు నా మాటను జవదాటరు. ఇంకను ఏముంచుకొచ్చింది ఓ ప్రభు అని గగ్గోలు పెడుతూ నేలపై పడి పాము వలె మెలికలు తిరుగుతున్నావు. కారణమేమిటి? నేను నీకు అండగా ఉండగా దిక్కులేని దానివలే ఎందుకు ఏడుస్తున్నావు? లే, భయపడకు, ఇంకా నిస్పృహను విడిచిపెట్టు. ఈ విధంగా పలుకుచూ ఖరుడు ఓదార్పుగా అసాధ్యురాలైన ఆ శూర్పణఖ మా కన్నీటిని తుడుచుకొని తన సోదరుడితోటి ఇలా అంటోంది. సోదరా, ముక్కు చెవులు ఖండింపబడగా నెత్తుడితో తడిసి నీ అండ చేరాను. నీవు ఆత్మీయతతో నన్ను ఓదార్చావు. ఓ వీరా, నీవు కోపోద్రిక్తుడవై నాకు తృప్తి కూర్చుటకై రామలక్ష్మణులను చంపుటకు 14,000 మంది రాక్షస యోధులను పంపించి ఉన్నావు. వారు కోపించి శూలములను ఖడ్గములను ధరించి రామునిపైకి విజృంభించారు. కానీ సమరమున శ్రీరాముడు వాడి అయిన తన బాణములచే వారి ఆయువు పట్టులను చీల్చి అందరినీ హతమార్చాడు. అప్పుడు ఆ మహాబలశాలురు క్షణంలో నేల కొరుగుటను శ్రీరాముని యుద్ధ పటిమను చూసి నేను భయంతో కంపించిపోయాను. ఓ రాక్షసేశ్వర, నేను ఇప్పుడు భయంతో దుఃఖంలో మునిగి ఉన్నాను. ఎప్పుడు ఎటు నుండి ఏ ప్రమాదం వచ్చి పడుతుందో అనే భయం నన్ను వెంటాడుతోంది. అందువలన నేను మరలా నిన్ను శరణుజొచ్చాను. విషాదమనడి మొసళ్లతో నిండినదయు అంతిలేని భయమనడి తరంగ పరంపరలతో ఉప్పొంగుచున్నదియు అయిన అపారమగు శోకసాగరమున మునిగి ఉన్న నన్ను ఎందుకు రక్షించవు? శ్రీరాముని ఎదుర్కొనుటకై అచ్చటికి నా వెంట వచ్చిన మాంసభక్షకులకు ఆ రాక్షసులందరూ ఆయన యొక్క నిశిత శరములకు బలి అయి నేలకూలారు. ఓ నిశాచరా, నా మీదను ఆ రాక్షసుల ఎడలను నీకు ఏమాత్రము దయ ఉన్నను నీకు ఆ రాముని ఎదిరింపగల శక్తి సామర్థ్యములు ఉన్నచో దండకారణ్యమున నివసించు రాక్షసులను హతమార్చునట్టి ఆ రఘురాముని జయింపుము. నాకు పరమశత్రువైన ఆ రాముని నీవు ఇప్పుడే చంపకున్నచో నేను నీ ముందరనే నిస్సంకోచంగా ప్రాణాలని విడుస్తాను. వేల కొలది బలములు నీకు బాసటగా ఉన్నను నీవు యుద్ధమున మహాబలశాలి అయిన ఆ రాముని ముందు నిలువజాలవని నా బుద్ధికి తోచుచున్నది. నేను సూర్యుడను అని నీవు నిన్ను గూర్చి గొప్పలు చెప్పుకుంటున్నావే గాని నిజంగా నీవు సూర్యుడవు కానే కావు. నీలో పరాక్రమము ఉన్నదనుట అసత్యము. ఎందుకన్నా మానవమాత్రులైన ఆ రామలక్ష్మణులను సైతము హతమార్చుటకు నీకు శక్తి చాలకున్నది. ఓ నిశాచర సోదరా, నీకు నిజముగా శ్రీరాముని ఎదుర్కొనగల శక్తి సామర్థ్యములు ఉన్నచో దండకారణ్యవాసి అయిన అతనిని జయింపుము. లేనిచో నీవు మన రాక్షస జాతికే కళంకము తెచ్చినవాడవవుతావు. ఒక మానవమాతృని కూడా ఎదుర్కొనగల బలపరాక్రమములు లేని నీకు ఈ దండకారణ్యమున నివసించే అర్హత ఎక్కడిది? కనుక వెంటనే నీ ఆత్మీయులతో సహా ఈ జనస్థానమును విడిచిపెట్టి వెళ్ళిపో. సోదరా, శ్రీరాముని ప్రతాపముచే నీవు పరాభవం పాలై త్వరలోనే నశింపగలవు. దశరథ మహారాజు కుమారుడైన ఆ రాముడు మిగుల పరాక్రమశాలి సుమా. అంతేకాదు, అతని సోదరుడైన లక్ష్మణుడు కూడా తిరుగులేని శక్తి సామర్థ్యములు కలవాడు. నా ముక్కు చెవులను కోసినవాడు అతడే. లావైన పొట్టగల ఆ శూర్పణఖ ఈ విధంగా పలు రీతిలా విలపిస్తూ సోదరుడగు కర్ణి సమీపమున దుఃఖార్తయ్య లబలబ మొత్తుకుంటూ గుండెలు బాదుకుంటూ కొంత తడవునకు సొమ్మసిల్లింది. వాల్మీకి మహర్షి విరచితమయ్యే ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అరణ్యకాండమునందు
21వ సర్గము సంపూర్ణం శుభం.